టీఎస్పీఎస్సీ నిర్వహిస్తున్న గ్రూప్ 1, గ్రూప్ 2 మరియు ఇతర పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా టీశాట్ తరపున శుభాకాంక్షలు. టీశాట్ వీక్షకులకి, ప్రేక్షకులకి అందరికి కూడా ధన్యవాదాలు. మనం గ్రూప్ 1 ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చర్చిస్తున్నాం. ఇందులో జియోగ్రఫీ నుంచి భారతదేశంలో విస్తరించిన ఖనిజ వనరుల గురించి మనము గత సెషన్స్లో చర్చించుకుంటూ వస్తున్నాం. ఈ సెషన్లో భారతదేశంలో ఉన్నటువంటి ఖనిజ వనరులు అయినటువంటి టంగ్స్టను, మైకా, డోలమైటు, లైమ్స్టోను, డైమండ్సు, గోల్డ్, సిల్వరు, అలాగే ఇంకా మనకి ఎనర్జీ మినరల్స్ అయినటువంటి పెట్రోలియం, కోలు, ఇలాంటి నిక్షేపాలన్నింటినీ కూడా ఇప్పుడు మనం ఈ సెషన్లో చర్చిద్దాం. సో ముందుగా చూసినట్లయితే భారతదేశంలో ఉన్నటువంటి ఖనిజ వనరుల్లో మరొక ప్రధానమైనది ఏంటంటే టంగ్స్టన్. సో టంగ్స్టన్ అనేది చాలా అత్యధిక ద్రవీభవన స్థానం కలిగినటువంటి మూలకము లేదా లోహము. దాదాపుగా 3350 డిగ్రీల సెంటీగ్రేడ్ల వద్ద కానీ ఇది ద్రవస్థితిలోకి రాదు. సో హయ్యెస్ట్ మెల్టింగ్ పాయింట్ మెటల్ ఆఫ్ ద నోన్. సో తెలిసిన వాటిలన్నింటిలో కల్లా అత్యధికంగా ద్రవీభవన స్థానం కలిగినటువంటి మూలకం 350 డిగ్రీల సెంటీగ్రేడ్లు దీని ద్రవీభవన స్థానము. ఇది ప్రధానంగా 2 రూపాల్లో లభిస్తుందండి. షీటైట్, SCHETITE, షీటైట్ అంటే ఇది CaWO4, కాల్షియం వోల్ఫ్రమైట్. సో టంగ్స్టన్ యొక్క రసాయన నామం వోల్ఫ్రమ్. సో దాని యొక్క సంకేతం వచ్చి W. సో ఈ W అనేది, టంగ్స్టన్ అనేది షీటైట్ రూపంలో ఒక రూపంలో లభిస్తే, మరొకటి వచ్చి FeMn అంటే ఫెర్రస్ మ్యాంగనీసు WO4 ఈ రూపంలో లభిస్తుంది. టంగ్స్టన్ మనకి 2 రూపాల్లో లభిస్తుంది, షీటైట్ అండ్ వోల్ఫ్రమైట్. ఇది వోల్ఫ్రమైట్ 2 రకాల్లో లభిస్తుంది. సో CaWO4, FeMnWO4 ఈ 2 రూపాయల నుంచి మనకి టంగ్స్టన్ లభిస్తుంది. ఇక భారతదేశంలో విస్తరించినటువంటి టంగ్స్టన్ నిల్వలు కనుక మనం పరిశీలించినట్లయితే విస్తరణ ఎలా ఉందంటే, ఉనికి ఎలా ఉందంటే అత్యధికంగా భారతదేశంలో కర్ణాటకలో ఈ నిల్వలు మనం గమనించవచ్చు. మొత్తం భారతదేశంలోని నిల్వల్లో 42% నిల్వలు కర్ణాటకలో ఉంటే, నెక్స్ట్ రాజస్థాన్లో ఒక 21% నిల్వలు ఉన్నాయి, మరియు ఏపీలో 17% నిల్వలు, 4వ స్థానం వచ్చి మహారాష్ట్రలో ఒక 9% నిల్వలను మనం గమనించవచ్చు. సో కర్ణాటకలో చూసినట్లయితే 42% నిల్వలను అత్యధికంగా మనం గమనించవచ్చు. అలాగే ఇక ఉత్పత్తి పరంగా మనం పరిశీలించినట్లయితే అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం వచ్చి రాజస్థాన్ అత్యధికంగా ఉత్పత్తి చేస్తుంది టంగ్స్టన్ని. ఇక అత్యధిక నిలువలు కలిగిన రాష్ట్రమేమో కర్ణాటక రాష్ట్రము. వీటితో పాటుగా వెస్ట్ బెంగాల్, హర్యానా, తమిళనాడులో కూడా స్వల్ప మోతాదులో టంగ్స్టన్ నిల్వలను మనం కనుగొనడం జరిగింది. ఇక ఉపయోగాలు కనుక చూసినట్లయితే ఇంతకుముందు మనం చర్చించుకున్నాం, హై క్వాలిటీ లేదా హై స్ట్రెంగ్త్ ఉన్నటువంటి, అత్యధిక స్ట్రెంగ్త్ ఉన్నటువంటి లోహాన్ని తయారు చేయడానికి టంగ్స్టన్ మనం ఉపయోగిస్తాం. అంటే స్టీల్లో కరోజన్ ఎదుర్కోవడానికి, అంటే ఆక్సిడేషన్ జరగకుండా, తుప్పు పట్టకుండా, అలాగే న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్లో వాడే, కన్స్ట్రక్షన్లో వాడేటువంటి స్టీల్కి కానివ్వండి, అలాగే మనకు సముద్రాల్లో నిర్వహించే కట్టడాలకు కానివ్వండి, లేదా అతి బలవంతమైనటువంటి బాంబు దాడులకు కానీ వీటి తట్టుకోవడానికి నిర్మించే కట్టడాల్లో కానివ్వండి, ఆ తయారు చేసే స్టీల్లో తప్పనిసరిగా టంగ్స్టన్ మూలకాన్ని మనం కలపాల్సి ఉంటుంది. సో వీటితో పాటుగా ఇంకా మనం టంగ్స్టన్ని మనము ఫిల్మెంట్ ల్యాంప్స్లో చూస్తుంటాం. ఇన్కాండెసెంట్ ల్యాంప్స్లో ఫిల్మెంట్గా వాడతాము. అలాగే క్యాథోడ్ రే ట్యూబ్స్ ఉంటాయి టీవీల్లో కానివ్వండి, మన ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్, విజువల్ ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉంటాయో క్యాథోడ్ రే ట్యూబ్స్లో వీటిని క్యాథోడ్ గాను యానోడ్ తయారు చేయడానికి వాటికి కూడా మనం టంగ్స్టన్ని ఉపయోగిస్తాము. అలాగే డైయింగ్ ఇండస్ట్రీ, ప్రింటింగ్ ఇండస్ట్రీ, సిరామిక్ ఇండస్ట్రీ, వీటన్నిటిలో కూడా మనం టంగ్స్టన్ అధికంగా ఉపయోగిస్తాము. సో హయ్యెస్ట్ మెల్టింగ్ పాయింట్ కలిగినటువంటి లోకం ఏమిటంటే టంగ్స్టన్. 3350 డిగ్రీల సెంటీగ్రేడ్లు దీని యొక్క ద్రవీభవన స్థానం. ఇక మిగిలిన మరొక లోకాన్ని కనుక చూసినట్టు, ఖనిజాన్ని కనుక చూసినట్లయితే బాక్సైట్. దీని యొక్క ఫార్ములా Al2O3NH2O, అంటే హైడ్రేటెడ్ అల్యూమినా అంటాం దీన్ని. అల్యూమినా ఫార్ములా ఏమిటనేది గతంలో గ్రూప్ 1 రాసినప్పుడు, ఒకసారి మేము రాసినప్పుడు కూడా ఇవ్వడం జరిగింది. అల్యూమినా ఫార్ములా
Al2O3NH2O అనేది అల్యూమినా ఫార్ములా. సో హైడ్రేటెడ్ అల్యూమినా అని ఏమంటామంటే బాక్సైట్ అంటాం. సో ఈ బాక్సైట్ అనేది ఒక క్లే లైక్ సబ్స్టెన్స్ అండి. ఇది ఒక బంకమన్ను మనం మెత్తగా ఉన్నప్పుడు ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇది పింక్ కలర్లో ఉండొచ్చు, రెడ్ కలర్లో ఉండొచ్చు, వైట్ కలర్లో ఉండొచ్చు. సాధారణంగా ఈ 3 కలర్స్లో ఉంటుంది. పింకిష్ వైట్ కానివ్వండి, పింక్, రెడ్, వైట్ కలర్స్ లభిస్తుంది. ఈ కలర్స్ లభించడానికి దీనికి గల కారణం ఏమిటంటే దీంట్లో ఉన్న ఐరన్ పర్సెంటేజ్, అంటే ఎంత పర్సెంట్ దాన్ని బట్టి ఆ రంగు కూడా మారుతూ ఉంటుంది. పర్సెంటేజ్ ఎక్కువ అయ్యే రెడ్కి వెళ్తుంది, తక్కువ ఉంటే కనుక తక్కువ వైట్ కానివ్వండి, పింక్ కాని కలర్లో ఉంటుంది. ఇక ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ ప్రకారం దాని యొక్క సర్వే ప్రకారం భారతదేశంలో ఉన్నటువంటి మొత్తము టంగ్స్టన్ నిలువలు ఎంత ఉన్నాయని ఎస్టిమేషన్ ఏంటంటే 830 మిలియన్ టన్స్ రిజర్వ్స్ ఉన్నట్టుగా గమనించడం జరిగింది. సో వీటిలో కూడా అత్యధికంగా నిలువలు కానీ రాష్ట్రాలు కనుక చూసినట్లయితే డిస్ట్రిబ్యూషన్ అంటే విస్తరణ కనుక మనం చూసినట్లయితే విస్తరణ నంబర్ 1 ఒడిషా అండి. దీంట్లో ఒక 53% మొత్తం నిల్వల్లో భారతదేశంలో ఉన్న టంగ్స్టన్ నిల్వలు 53% ఒడిశాలో మనం గమనించవచ్చు. ఇక రెండో స్థానంలో ఏపీ 16% నిల్వలు కలిగి ఉంటే, మూడో స్థానంలో గుజరాత్ 8%, తర్వాత జార్ఖండ్లో 5%, అలాగే మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మరలా వెస్ట్ బెంగాల్ ఈ ప్రాంతాల్లో కూడా కొంత స్వల్ప మోతాదులో ఈ టంగ్స్టన్ నిల్వలను మనం కనుక్కోవడం జరిగింది. సో అత్యధికంగా నిల్వలు కలిగిన రాష్ట్రము ఒడిశానే. ఉత్పత్తి విషయంలో కూడా అత్యధికంగా ఉత్పత్తి కలిగినటువంటి చేస్తున్నటువంటి రాష్ట్రం కూడా ఒడిశానే. ఈ బాక్సైట్ నిల్వలు అత్యధికంగా ఉన్నటువంటి ప్రాంతము ఒడిశా. అలాగే ఉత్పత్తి కూడా ఒడిశా నుంచి అత్యధికంగా జరుగుతూ ఉంది. ఈ బాక్సైట్ యొక్క ఉపయోగాలను కనుక మనం పరిశీలించినట్లయితే ప్రైమరీలీ ఇట్ ఈస్ యూజ్డ్ టు ప్రొడ్యూస్ అల్యూమినా. దాని నుంచి మనము అల్యూమినియం ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. సో అల్యూమినియం అనేది మనము చాలా విరివిగా వాడుతున్నటువంటి వాహకంగా వాడుతున్నాం దాన్ని. ఇట్లా ఎలక్ట్రికల్ ఇండస్ట్రీస్లో కానివ్వండి, అలాగే కన్జ్యూమబుల్స్ కానీ అంటే వినియోగ వస్తువుల తయారీలో కానీ అల్యూమినియం చాలా ప్రధాన పాత్ర పోషిస్తుంది. అలాగే ఈ అల్యూమినియం ఉపయోగించే ఇండస్ట్రీస్ కూడా ఉన్నాయి. నాల్కో, హిండాల్కో, బాల్కో, మాల్కో, కానీ ఇవన్నీ కూడా వీటితో పాటుగా వేదాంత ఇండస్ట్రీ ఒడిశాలో ఉన్నట్టు ఇవన్నీ కూడా అల్యూమినియం తయారు చేసే ఇండస్ట్రీస్. పరిశ్రమలో కూడా మరలా వీటిని ఇంకోసారి చర్చిద్దాం. సో నాల్కో ఏమిటి, హిండాల్కో ఏమిటి, బాల్కో ఏమిటి, వాటిని పరిశ్రమలో చర్చిస్తాం. ఉత్పత్తి చేసే వాళ్ళని కనుక చూసినట్లయితే నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్, మద్రాస్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్, హిందుస్థాన్ అల్యూమినియం కంపెనీ, హిండాల్కో, ఇలా రకరకాల పరిశ్రమలు ఉన్నాయి. అలాగే వేదాంత అనేది మన ఒడిస్సాలో ఉన్నటువంటి లాంజిగర్ అనే ఒక ప్రాంతంలో ఉన్నటువంటి పరిశ్రమ. ఇది ఈ వేదాంత ఇండస్ట్రీస్ అనేది ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి పరిశ్రమ. ఇది కూడా అల్యూమినియం ప్రధానంగా ఉత్పత్తి చేసేటువంటి పరిశ్రమ, ఒడిస్సాలో ఉన్నటువంటి పరిశ్రమ ఇది. అలాగే వరల్డ్ రివ్యూ కనుక చూసినట్లయితే అల్యూమినియం నిల్వలు అత్యధికంగా కలిగిన దేశం ఏమిటంటే గినియా. ఇది ప్రపంచం మొత్తం అల్యూమినియం నిల్వలో 26% నిల్వలను కలిగి ఉంది గినియా. దీని తర్వాత ఆస్ట్రేలియా సెకండ్ పొజిషన్లో 22% నిల్వల్ని కలిగి ఉంది. అంటే దాదాపుగా 50% నిల్వలు ఒక ఆస్ట్రేలియా, గినియా రెండు దేశాల్లోనే ఉన్నట్టు మనం గమనించవచ్చు. 22% ఆస్ట్రేలియాలో ఉన్నాయి. ఇక దీని తర్వాత మరొక లోహాన్ని కనుక చూసినట్లయితే పైరైట్స్. దీని మీద కూడా మనకు గతంలో ప్రశ్నలు వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. పైరైట్స్ అండ్ సల్ఫర్. భారతదేశంలో ఎక్కడా కూడా మైనింగ్ చేసే సల్ఫర్ రిజర్వ్స్ మనకి ఎక్కడా కూడా లేవండి. ప్రధానంగా ఈ సల్ఫర్ని ఒక ఉప ఉత్పత్తిగా మనం సంగ్రహిస్తూ ఉన్నాం. ఈ ఉప ఉత్పత్తి కూడా మనకి పెట్రోలియం ఇండస్ట్రీస్, అంటే పెట్రోలియంని ఎక్కడైతే ప్యూరిఫై చేస్తున్నామో దాని నుంచి ప్రధానంగా మనకి ఒక ఉప ఉత్పత్తి లాగా వస్తుంది సల్ఫర్ అనేది. సో దీన్ని సల్ఫర్ని ఎక్కువగా సల్ఫ్యూరిక్ యాసిడ్ని ఇండస్ట్రియల్గా మనం చాలా అత్యధిక ఉపయోగపడుతున్నటువంటి సల్ఫ్యూరిక్ యాసిడ్ని మనం తయారు చేయడానికి సల్ఫర్ని ఉపయోగిస్తాము. పైరైట్ అనేది ఒక ఐరన్ యొక్క సల్ఫైడ్. పైరైట్ అనేది ఒక ఐరన్ సల్ఫైడ్. సో ఈ పైరైట్స్ నుంచి కూడా మనము ఈ సల్ఫర్ని మనం గ్రహించవచ్చు. సో ఇక భారతదేశంలో వచ్చినట్లయితే మొత్తం ఉత్పత్తి అయ్యేటువంటి సల్ఫర్లో ఒక 85% ఈ పెట్రోలియం ఇండస్ట్రీస్ నుంచి మనకి బై ప్రోడక్ట్గా వస్తుంది. మనకి హెచ్పిసిఎల్ కానివ్వండి, బీపీసీఎల్ కానివ్వండి, ఇలాంటి మనకి అనేక రకాల పెట్రోలియం కంపెనీస్ ఉన్నాయి. మనకి ఈ పెట్రోలియంని ఎక్కడైతే ప్యూరిఫై చేస్తున్నామో వాటి నుంచి మనం అధికంగా దీన్ని సల్ఫర్ని పొందుతున్నాం. ఈ పెట్రోలియం ఇండస్ట్రీస్ నుంచి వచ్చే సల్ఫర్ 85% పైగా ఈ ఇండస్ట్రీ నుంచి వస్తుంది. ఇక రాష్ట్రాల పరంగా మనం చూసినట్లయితే సల్ఫర్ని అత్యధికంగా ఉపయోగించే ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏంటంటే హర్యానా. ఇది 48.7%గా మనం గమనించవచ్చు. దాని తర్వాత గుజరాత్. సో అత్యధికంగా సల్ఫర్ని ఉత్పత్తి చేసే రాష్ట్రాలు కనుక మనం చూసినట్లయితే హర్యానా, గుజరాత్.
సో వీటిని కనుక మనం చూసినట్లయితే ఈ సల్ఫర్ని ప్రధానంగా దేంట్లో ఉపయోగిస్తున్నాం అంటే సల్ఫ్యూరిక్ యాసిడ్ తయారీలో ఉపయోగిస్తున్నాము. అలాగే ఫెర్టిలైజర్స్, వ్యవసాయానికి అవసరమైనటువంటి ఫెర్టిలైజర్స్ తయారీలో కూడా దీన్ని ఉపయోగిస్తున్నాము. కెమికల్ ఇండస్ట్రీస్లో ఉపయోగిస్తున్నాము. అలాగే స్టీల్ ఇండస్ట్రీలో కూడా మనకి సల్ఫర్ని మనం ప్రధానంగా ఉపయోగించడం మనం గమనించవచ్చు. అలాగే సల్ఫర్ మూలకాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఎలిమెంటల్ సల్ఫర్ అంటాం దీన్ని. అంటే ప్యూర్ సల్ఫర్ని మనం ఎక్స్ప్లోజివ్స్ తయారీలో కూడా ఉపయోగిస్తాం. అంటే ఆయుధ పరిశ్రమలో కూడా మనము వీటిని మనం ఎక్స్ప్లోజివ్స్ తయారు చేయడానికి కూడా ఉపయోగిస్తాం, ఆయుధాల తయారీలోను. అలాగే ఇన్సెక్టిసైడ్స్, పెస్టిసైడ్స్ అంటే క్రిమిసంహారక మందులు, అలాగే కీటకనాశన మందులు, అలాగే ఎక్స్ప్లోజివ్స్, ఇంకా మ్యాచ్ బాక్సెస్ తయారీకి వీటన్నిటి కూడా మనం సల్ఫర్ని ఉపయోగించడం గమనించవచ్చు. సో మ్యాచ్ బాక్సెస్ అగ్గిపెట్టెల తయారీలో, అలాగే ఇన్సెక్టిసైడ్స్, పెస్టిసైడ్స్, ఫంగిసైడ్స్, సో ఓకేనా, ఫంగిసైడ్స్ వీటన్నిటిలో కూడా సల్ఫర్ యొక్క విలువగా ఉపయోగిస్తాము. అలాగే ఇంతకుముందు గ్రూప్ 2లో వచ్చినటువంటి బిట్ కూడా ఒకటి, రబ్బర్ వల్కనైజింగ్లో సల్ఫర్ని మనము అధికంగా ఉపయోగిస్తాం. రబ్బర్ని మనము తయారు చేసే ప్రక్రియలో ఒక వల్కనైజింగ్ అనే ప్రాసెస్ వస్తుంది, దాంట్లో సల్ఫర్ని అధికంగా ఉపయోగిస్తాం. ఇక వరల్డ్ రివ్యూ కనుక మనం చేసినట్లయితే అత్యధికంగా సల్ఫర్ నిలువలు కలిగినటువంటి లేదా ఉత్పత్తి మనం చూసినట్లయితే సల్ఫర్ ఉత్పత్తి కనుక మనం పరిశీలించినట్లయితే అతిపెద్ద ఉత్పత్తిదారుడు చైనా, దాదాపుగా ప్రపంచ ఉత్పత్తిలో మొత్తం 15% చేస్తుంటే, దాని తర్వాత యుఎస్ఏ 13%, దాని తర్వాత రష్యా 10%, దాని తర్వాత స్థానంలో కెనడా సో 10%. మీరు అన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదండి. చైనా, యుఎస్ఏ రెండు కనుక గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సల్ఫర్ని అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్నటువంటి దేశం ఏమిటంటే చైనా 15% మొత్తం ప్రపంచ ఉత్పత్తిలో, రెండవది యుఎస్ఏ 13%. ఇక మరొక అంశం ఏమిటంటే భారతదేశం అత్యధికంగా సల్ఫర్ని దిగుమతి చేసుకుంటూ ఉంది. సో ఈ దిగుమతి అంతా కూడా మనకు అత్యధికంగా దాదాపుగా ఒక 75 to 80% సల్ఫర్ని మనము ప్రధానంగా గల్ఫ్ కంట్రీస్ నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. దాంట్లో మొట్టమొదటి చూసినట్లయితే యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్ నుంచి మొత్తం మన దిగుమతుల్లో 21% ఉన్నది. రెండవది వచ్చి ఇరాను, మూడవది సౌదీ అరేబియా, ఇక నాలుగవది వచ్చి ఖతార్. సో వీటిలో ఇదొక 20%, ఇదొక 14%, ఇక ఖతార్ నుంచి ఒక 14%, ఈ విధంగా మనం దిగుమతి చేసుకుంటున్నాం. సో 21 చూడండి, 20, 40, 60, దాదాపు 75% ఉత్పత్తి మనము సల్ఫర్ దిగుమతిని మనము ప్రధానంగా గల్ఫ్ కంట్రీస్ నుంచే దిగుమతి చేసుకుని సల్ఫర్ని మనం ప్రధానంగా మన వ్యవసాయ రంగానికి అవసరమైనటువంటి ఉత్పత్తులకి మళ్ళీ అలాగే సల్ఫ్యూరిక్ యాసిడ్ తయారీకి ప్రధానంగా వీటిని మనం ఉపయోగిస్తున్నాం. ఇక మరొక ఖనిజాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇవన్నీ కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్న అన్నీ కూడా నాన్ ఫెర్రస్ మినరల్స్వి. ఇంకో ఖనిజాన్ని ఉత్పత్తి మనం చూసినట్లయితే గోల్డ్, బంగారు. సో భారతదేశంలో ఉన్నటువంటి బంగారు రిజర్వ్స్ అనేవి తక్కువ. ఈ బంగారు నిల్వలు కూడా మనము కేవలం 2-3 రాష్ట్రాల్లో మాత్రం అధికంగా మనం గమనించవచ్చు. అత్యధికంగా బంగారు నిల్వ ఉన్న రాష్ట్రం ఏమిటంటే బీహారు, 44%. మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి నిల్వల్లో బీహార్లో 44% రిజర్వ్స్ ఉంటే, నెక్స్ట్ రాజస్థాన్లో అత్యధికంగా సెకండ్ హైయెస్ట్ వచ్చి 25% ఉంటే, మూడవది కర్ణాటకలో ఒక 21% ఉంది. దీని తర్వాత స్థానాల్లో స్వల్ప స్థాయిలో మనకి ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక 3% నిల్వలు గుర్తించవచ్చు. దాని తర్వాత జార్ఖండ్లో కూడా ఒక 2% రిజర్వ్స్ మనం గమనించవచ్చు. ఈ మధ్యనే రీసెంట్గా విలువైనటువంటి అంశం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నెల్లూరు జిల్లాలో అత్యధిక స్థాయిలో మనకి గోల్డ్ రిజర్వ్స్, యురేనియం రిజర్వ్స్ కూడా బయటపడడం జరిగింది. కరెంట్ అఫైర్స్ ఈ అంశాన్ని మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలని ఆశిస్తున్నాం. ఇక గోల్డ్ విషయానికి వచ్చేసరికి ఉత్పత్తిలో కర్ణాటక ఇప్పటికి కూడా లీడింగ్ ప్రొడ్యూసర్. నిల్వల్లో మాత్రము కర్ణాటక 3వ స్థానంలో ఉన్నది, 21% మొత్తం నిల్వల్లో బీహార్ మొదటి స్థానం 44% ఉంటే, ఉత్పత్తి విషయానికి వచ్చేసరికి మనకి అతిపెద్ద ఉత్పత్తిదారుడు వచ్చి కర్ణాటక. ఈ కర్ణాటకలో ఉన్నటువంటి మైన్స్, ఓల్డెస్ట్ మైన్స్ ఇండియాలో అవి హుత్తి మైన్స్, కోలార్ మైన్స్ అనేది మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. ఇంతకుముందు లెసన్లో మనం శిలా వ్యవస్థ గురించి చెప్పుకున్నాం. కోలార్ మైన్స్ ఇవి దాదాపు ఎగ్జాస్ట్ అయిపోయింది, ఇక్కడ ఏం రిజర్వ్స్ లేవు. ఇప్పటికే డీపెస్ట్ మైన్ అయిపోయింది. ఇది 3 కిలోమీటర్ల లోతు వరకు తవ్వినప్పటికీ ఉత్పత్తి వ్యయం తగ్గడము, అలాగే వచ్చినటువంటి ఖనిజంలో ముడి పదార్థంలో ఈ బంగారం యొక్క పర్సంటేజ్ తక్కువగా ఉండడం వల్ల ఇక్కడ అంత ఆరోగ్యకరమైనటువంటి వ్యవస్థ నెలకొనలేదు, అంటే ఉత్పత్తి రంగానికి సంబంధించి. ఇక ప్రస్తుతం ఉత్పత్తి చేసినటువంటి కేంద్రాలను కనుక మనం పరిశీలించినట్లయితే
హుత్తి మైన్స్, HUTTI హుత్తి మైన్స్ అండ్ ఉతి మైన్స్. సో రెండు కూడా రాయచూర్ జిల్లాలో, కర్ణాటకలో ఉన్నటువంటి రాయచూర్ జిల్లాలో ఉన్నటువంటి గోల్డ్ మైన్స్ ఇవి. సో ఇప్పుడు ఉన్నటువంటి ఉత్పత్తిదారుల్లో మనం పరిశీలించినట్లయితే హుత్తి మైన్స్ అనేది లార్జెస్ట్ ప్రొడ్యూసరు, అతిపెద్ద ఉత్పత్తిదారుడు. దాని తర్వాత రెండో అతిపెద్ద ఉత్పత్తిదారుడు హుత్తి మైన్స్. ఇక వీటితో పాటుగా మనకి జార్ఖండ్లో ఉండేటువంటి హీరాబుద్ది మైన్స్, గుర్తుపెట్టుకోండి, హీరాబుద్దిని అని కూడా అంటారు. వల్ల హీరాబుద్దిని మైన్స్ గనులు, ఇవి జార్ఖండ్లో ఉన్నటువంటి గనులు. సో ఈ జార్ఖండ్లో ఉండే ఈ గనులు కూడా ఒక ప్రధాన ఉత్పత్తిదారుగా మనం ఇప్పుడు ప్రస్తుతం మనం గమనించవచ్చు. ఇక వరల్డ్ రివ్యూ కనుక మనం చేసినట్లయితే అత్యధికంగా మనకి నిల్వలు ఉన్నటువంటి దేశాలు కనుక మనం పరిశీలించినట్లయితే అత్యధికంగా నిల్వలు ఉన్నటువంటి దేశం, బంగారం నిల్వలు అత్యధికంగా ఉన్న దేశము ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియాలో దాదాపుగా 9,800 మిలియన్ టన్స్ రిజర్వ్స్ని గుర్తించడం జరిగింది. దీని తర్వాత సౌత్ ఆఫ్రికా, దీంట్లో దాదాపుగా 6,000 మిలియన్ టన్స్ ఉత్పత్తిని మనం నిల్వల్ని మనం గమనించవచ్చు. దాని తర్వాత రష్యా, USA, బ్రెజిల్, ఓకేనా, పెరు, అలాగే కెనడా, ఇవన్నీ కూడా అత్యధికంగా నిల్వలు కలిగిన దేశాలుగా మనం గమనించాలి. సో నిల్వలను ప్రపంచవ్యాప్తంగా పరిశీలించినట్లయితే అత్యధికంగా బంగారు నిల్వలు కలిగిన దేశము ఆస్ట్రేలియా, రెండోది సౌత్ ఆఫ్రికా. ఇక భారతదేశానికి వచ్చేసరికి అత్యధికంగా నిల్వలు కలిగిన రాష్ట్రము బీహారు, రెండవది వచ్చి మనం చూసాము రాజస్థాన్లో 25% ఉన్నాయి. అలాగే కర్ణాటకలో 21% నిల్వలతో మూడవ స్థానంలో ఉంటే ఏపీలో ఈ మధ్యనే ఏపీలోని అంటే ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో అత్యధిక స్థాయిలో బంగారు నిల్వలు గుర్తించడం జరిగింది. అలాగే జార్ఖండ్లో ఉండేటువంటి హీరాబుద్దిని మైన్స్ కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇక మరొక మూలకం మనం పరిశీలించినట్లయితే వెండి. దీనికంటే ముందు మనకు ఇంకొక పాయింట్, బంగారానికి సంబంధించిన పాయింట్. మనం అత్యధికంగా బంగారాన్ని దిగుమతి చేసుకుంటున్నాం. దాదాపుగా మనము ప్రతి సంవత్సరము సాలీన 7,65,000 కిలోల బంగారాన్ని మనం దిగుమతి చేసుకుంటున్నట్టుగా మన గణాంకాలు తెలియజేస్తున్నాయి. 2012-13 సంవత్సరాలు, దాదాపుగా ఒక 10 సంవత్సరాల క్రితమే మనం 7,65,000 కిలోల బంగారాన్ని దిగుమతి చేసుకున్నట్టుగా చూస్తున్నాం. సో దీనికి సంబంధించినటువంటి మరొక అంశం ఏంటంటే మనం దిగుమతిని ఎక్కడి నుంచి చేసుకుంటున్నాం ప్రధానంగా అంటే స్విట్జర్లాండ్ నుంచి. మనం మొత్తం దిగుమతుల్లో 49% స్విట్జర్లాండ్ నుంచి వస్తుంది మనకి. ఇది గోల్డ్ హబ్ అనమాట, ఇది ఇంటర్నేషనల్ మార్కెట్కి హబ్ ఇది. నెక్స్ట్ UAE నుంచి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి ఒక 10% చేసుకుంటే ఘనా నుంచి ఒక 6%, అంటే దాని తర్వాత డొమినియన్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో నుంచి ఒక 6%, అలాగే సౌత్ ఆఫ్రికా నుంచి కూడా ఒక 6%. సో ఈ దేశాల నుంచి మనము ప్రధానంగా మనం గోల్డ్ని దిగుమతి చేసుకుంటున్నాం. సో అతిపెద్ద దిగుమతి మనం ఏ దేశం నుంచి దిగుమతి చేసుకుంటున్నామంటే స్విట్జర్లాండ్ నుంచి 49% నిల్వలు, అంటే మొత్తం దిగుమతుల్లో 49% మనం స్విట్జర్లాండ్ నుంచి చేసుకోవడం గమనించవచ్చు. ఇక ప్రపంచవ్యాప్తంగా ప్రొడక్షన్ కనుక చూసినట్లయితే, ఉత్పత్తి కనుక చూసినట్లయితే ఇది చైనా అతిపెద్ద ఉత్పత్తిదారుడు అండి. ఇది చైనా మొత్తం ప్రపంచ ఉత్పత్తిలో 14% ఉంటే రెండవది ఆస్ట్రేలియా, మూడవది రష్యా, నాలుగవది USA, ఐదవది సౌత్ ఆఫ్రికా, ఇంకా పెరు కూడా అండి. సో చైనా అత్యధికంగా 14% చేస్తే USA వచ్చి ఒక 9%, రష్యా ఒక 7.5% విధంగా ఉత్పత్తిని చేస్తున్నాయి. సో అతిపెద్ద ఉత్పత్తిదారుడు మాత్రము చైనా. ఇక మొట్టమొదటి భారతదేశంలో మైన్ని కనుక మనం పరిశీలించినట్లయితే 1871లో మొట్టమొదటి మైన్ని మనము గుర్తించడం జరిగింది. అదే కోలార్ బంగారు గని, కర్ణాటకలో ఉన్నటువంటి కోలార్ బంగారు గని మొట్టమొదటి గనిగా మనం గమనించాలి 1871లో. అలాగే వీటితో పాటుగా తుముకూరు ప్రాంతంలో, బళ్ళారి ప్రాంతంలోను, బళ్ళారి, తుముకూరు, కెంపినకోల్, ఈ మధ్య కాలంలో బయటపడినటువంటి నిల్వలు ఉన్నటువంటి ప్రాంతాలు ఇవన్నీ కూడా కెంపినకోలు, బళ్ళారి, తుముకూరు. అలాగే హసన్ జిల్లాలో కూడా కొన్ని బంగారు గనుల నిల్వలు బయటపడినట్టుగా మనం గమనించవచ్చు. అలాగే ఈ మధ్యకాలంలో నెల్లూరుతో పాటుగా చిత్తూరు జిల్లాలో బిస్నట్టం, పాలచ్చూరు అనే ప్రాంతాల్లో కూడా బంగారు నిక్షేపాలు వెలికి బయటపడినట్టుగా మనకి గణాంకాలు తెలియజేస్తున్నాయి. సో చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి
బెసినట్టం, పాలచ్చులు. అలాగే అనంతపూర్ జిల్లాలో ఉన్నటువంటి జొన్నగిరి ప్రాంతంలో కూడా బంగారు నిక్షేపాలను గుర్తించడం జరిగింది. సో మొట్టమొదటి బంగారు 1871 సంవత్సరంలో మనకి కర్ణాటకలో ఉన్నటువంటి ఈ కోలార్ మైన్స్లో మనం గమనించడం జరిగింది. ఇక సిల్వర్ నిక్షేపాలను కనుక మనం చూసినట్లయితే వెండి, సిల్వర్ కూడా జనరల్గా మనకి పూర్తి స్థాయిలో స్వచ్ఛమైన పద్ధతిలో మనకి వెలువడదు. అంటే ఒక ఖనిజంగా విడిగా దాన్ని గ్రహించలేం. దీన్ని కూడా లెడ్తో కానివ్వండి, కాపర్తో కానివ్వండి, లేదా జింక్తో కానివ్వండి, లేదా గోల్డ్తో కానివ్వండి కలిసి మనం పొందగలం. సో సిల్వర్ కూడా విడిగా లభించనటువంటి ఖనిజము. ఇది లెడ్తో కానివ్వండి, జింక్ కానివ్వండి, గోల్డ్, కాపరు ఈ మూలకాలతో కలిపి మనకి లభిస్తుంది. అలాగే కొన్ని మనం ఏదైతే లెడ్, కాపర్, జింక్, గోల్డ్ చెప్పుకున్నామో వాటిని స్మెల్టింగ్ చేసి మనము ప్రాసెసింగ్ చేసే టైంలో ఇది ఉప ఉత్పత్తిగా లభిస్తుంది. వాటితో సిల్వర్ అనేది మనకి ఈ పైన చెప్పుకున్నట్టు ఈ మూలకాలతో ఉప ఉత్పత్తి అనేది బై ప్రోడక్ట్ ఆఫ్ దీస్ మినరల్స్. ఓకే, రైట్. ఇక భారతదేశంలో ఉన్నటువంటి సిల్వర్ నిక్షేపాలు కనుక మనం పరిశీలించినట్లయితే స్మెల్టర్స్, వెండిని తయారు చేసే స్మెల్టర్స్ పరిశీలించినట్లయితే రాజస్థాన్లో ఉండేటువంటి తండు అనే ప్రాంతంలో ఒకటి ఉన్నది. ఓకేనా, అలాగే జార్ఖండ్, అలాగే ఆంధ్రప్రదేశ్, ఏపీ. సో సిల్వర్ని ఉత్పత్తి చేసే రాష్ట్రాలు కనుక మనం చూసినట్లయితే రాజస్థాను, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్ ఈ 3 రాష్ట్రాలు భారతదేశంలో సిల్వర్ని ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రాలుగా మనం గమనించాలి. ఇక ప్రపంచవ్యాప్తంగా కనుక పరిశీలించినట్లయితే మనకి వరల్డ్లో అత్యధికంగా సిల్వర్ నిక్షేపాలు కలిగినటువంటి దేశం ఏంటంటే ఇది కూడా మరలా ఆస్ట్రేలియానే. గోల్డ్ లాగానే ఆస్ట్రేలియా కూడా సిల్వర్ అధికంగా లభిస్తుంది. ఇక ఇండియాలో చూసినట్లయితే రాజస్థాన్లో 87% ఉత్పత్తి జరుగుతుంటే జార్ఖండ్లో 5%, తర్వాత ఏపీలో 4%, కర్ణాటకలో 2 నుంచి 3%. సో ఈ విధంగా ఉత్పత్తి జరుగుతుంటే అతిపెద్ద ఉత్పత్తిదాడు మాత్రము రాజస్థాన్. సిల్వర్లో అతిపెద్ద ఉత్పత్తిదాడు రాజస్థాన్, ఒక మొనోపోలి స్టేట్ సిల్వర్ను ఉత్పత్తి చేయడంలో. అలాగే సిల్వర్ను కూడా మనం దిగుమతి చేసుకుంటున్నాం. దిగుమతి ప్రధానంగా ఏ దేశం నుంచి జరుగుతుంటే యునైటెడ్ కింగ్డమ్ నుంచి మనం ప్రధానంగా సిల్వర్ని దిగుమతి, అంటే వెండిని దిగుమతి చేసుకుంటూ ఉన్నాం. ఇక మరొక మూలకాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే నాన్ మెటాలిక్ మినరల్స్లో మరొక మూలకం ఏమిటంటే మైకా. సో మైకా అనేది అబ్రకం. దీన్ని అసలు అంటే దీని యొక్క సంస్కృత పేరు అబ్రకం. దీన్ని విరివిగా మన ఆయుర్వేద మందుల తయారీలో ప్రధానంగా ఉపయోగించేవారు. అబ్రకం నిల్వలను కనుక మనం చూసినట్లయితే ప్రపంచవ్యాప్తంగా హయ్యెస్ట్ రిజర్వ్స్ ఉన్నటువంటి దేశం కూడా భారతదేశమే. ఈ భారతదేశంలో కూడా ఆంధ్రప్రదేశ్లో అబ్రకం నిల్వలు అత్యధికంగా ఉన్నాయి. ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి రాపూరు రెవెన్యూ డివిజను ప్రపంచంలోనే అత్యంత క్వాలిటీ ఉన్నటువంటి మరియు అధిక నిల్వలు కలిగినటువంటి ప్రాంతం మైకా నిల్వలు. దీన్ని ప్రధానంగా మనం ఏ పరిశ్రమలో వాడుతున్నామంటే గ్లాస్ తయారీ, అలాగే ఎలక్ట్రికల్ ఇండస్ట్రీస్లో, ఎలక్ట్రికల్ ఆపరేటర్స్లో వాటిలో ఇన్సులేటింగ్ మెటీరియల్గా ఉపయోగిస్తాం. ఐరన్ బాక్స్ తీసుకున్నాం అనుకుంటే ఓల్డ్ టైప్ ఐరన్ బాక్స్లో లోపల కనుక ఫిలమెంట్కి మన కింద ఉన్న మెటల్కి ఒక షీట్ వస్తుంది. సో అది మైకా షీట్. ఇప్పటికి కూడా బిల్ క్లింటన్ కానివ్వండి, తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి బైడెన్ కానివ్వండి, ఇలాంటి అంటే అమెరికన్ ప్రెసిడెంట్లు తిరిగేటటువంటి జనరల్ ఎలక్ట్రిక్ కంపెనీ తయారు చేసేటువంటి కార్లు ఏవైతే ఉన్నాయో బుల్లెట్ ప్రూఫ్ వాహనాల తయారీలో కూడా ఈ మైకాని ఒక ప్రధాన ఇంగ్రీడియంట్గా వాడతారు. సో ఈ మైకాని విద్యుత్ అవాహకంగాను, థర్మల్ అంటే ఉష్ణ అవాహకంగాను, అలాగే గ్లాసుల తయారీ, ఆయుర్వేద మందుల తయారీ, ఈ విధంగా రకరకాలుగా మనం అనేక రకాలుగా ఉపయోగిస్తూ ఉన్నాం. ఇక ఆంధ్రప్రదేశ్లో కనుక చూసినట్లయితే దేశంలో మొత్తం నిల్వల్లో 41% ఉంటే రాజస్థాన్లో 21% ఉన్నట్టుంది. ఓకే, ఇక ఒడిశాలో 20%. అలాగే వరల్డ్లో చూసినట్లయితే అత్యధిక నిల్వలు కలిగిన దేశం కూడా ఇండియానే. సో అభ్యర్థులందరూ కూడా మనం ఇప్పుడు చర్చించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో గోల్డ్ రిజర్వ్స్, మైకా రిజర్వ్స్, అలాగే టంగ్స్టన్, కానీ నికెల్, ఈ రిజర్వ్స్ అన్నింటినీ కూడా అభ్యర్థులు ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్గా మనం గమనించి ఈ ప్రధానమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఆకలింపు చేసుకొని మీరందరూ కూడా ప్రిపేర్ కావాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు.